ఉస్తాద్ భగత్ సింగ్ మేనియా కంప్లీట్ 2 రాష్ట్రాలలో క్లియర్ కట్ గా తెలిసిపోతుంది గైస్. ఎస్పెషల్లీ మనకు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో దాని రెస్పాన్స్ మాత్రం కంప్లీట్ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్. ఇప్పటి వరకు వచ్చిన అన్నిట్లలో ఆ నెగిటివ్ ఈ నెగిటివ్ అని అన్నారు, కానీ ఈ టీజర్ కి ఏదైతే రెస్పాన్స్ మాత్రం అద్భుతం అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఏదైతే డైలాగ్ అయితే విన్నారో ఇప్పటి వరకు మీరు విన్నది భగవద్గీతనే, ఇప్పుడు దాటాల్సింది మీరు ఈ భగవద్గీత అని క్లియర్ కట్ గా చెప్పారో దానికి మాత్రం ట్రెమెండస్ యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఎస్పెషల్లీ హరీష్ శంకర్ డైలాగ్స్ మాత్రం సూపర్ గా పేలిందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మన పవన్ కళ్యాణ్ అపియరెన్స్, ఆ లుక్, ఆ ఆరో లుక్, అట్ ద సేమ్ టైం ఆ జీప్ మీద నిలబడే విధానం అండ్ ఆ లుంగి వేసుకునే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ టెరిఫిక్ టీజర్ కట్ ఫర్ ద ట్రైలర్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ గా ఈ వీడియో చేయడానికి కారణం గైస్, ఈ 2 న్యూస్లు అయితే బయటికి వచ్చినాయి. ఒకటి గుడ్ న్యూస్ ఉంది, ఒకటి బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ అయితే గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటాను. సెన్సర్ రిపోర్ట్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ గా వచ్చింది. 2 hours 29 minutes రన్ టైమ్ సినిమాది. సో ఒక పెద్ద హీరో, ఒక టాప్ స్టార్ హీరోది 2.5 hours రన్ టైమ్ అంటే సూపర్ క్రిస్పీ రన్ టైమ్ అని చెప్పొచ్చు. రిపీట్స్ కి మాత్రం గట్టిగా పడుతుంది అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ యాక్షన్ బ్లాక్స్, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ అపియరెన్స్, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ మాత్రం టెరిఫిక్ గా వచ్చినాయని క్లియర్ కట్ గా చెప్తున్నారు. మెయిన్ గా హరీష్ శంకర్ ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ ఏదైతే పవన్ కళ్యాణ్ ని చూపెట్టే విధానం, యాక్షన్ బ్లాక్స్ డిజైన్ చేసుకున్న విధానం గానీ, స్టోరీ గానీ సూపర్ గా వచ్చిందని ఇన్సైడ్ టాక్. గైస్, ఇది రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, జస్ట్ నాకు వచ్చిన ఇన్సైడ్ సెన్సర్ టాక్. అట్ ద సేమ్ టైం రన్ టైం మాత్రం 2 hours 29 minutes అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ఒక మైనస్ పాయింట్, మనకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా అట్ ద స్టార్ట్ ఆఫ్ ద వీడియో. ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి మాస్ సాంగ్ అనేది లేకపోవడం. గైస్, గబ్బర్ సింగ్ సినిమాలో మాస్ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ ఎంత రిపీట్ వాల్యూ ఉన్న సాంగ్ మన అందరికి తెలిసిందే. కానీ డ్యూ టు డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎస్పి అండ్ మన ప్రొడ్యూసర్స్ వాళ్ళ మధ్యలో ఈ మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఆన్ టైం మాస్ సాంగ్ ఇవ్వలేకపోయారు అని క్లియర్ కట్ గా తెలుస్తుంది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ నుంచి. అందుకే డిఎస్పిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నుంచి తీసేసి మన తమన్ని రీప్లేస్ చేయడం జరిగింది. గైస్, డిసప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాస్ సాంగ్ లేకపోవడం. అండ్ రీసెంట్ గా హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి మాస్ సాంగ్ చేయడం రైట్ కాదని. కానీ నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం డిఎస్పి గారు అందజేయలేరు ఆన్ టైం మాస్ సాంగ్. అండ్ ప్రీపోన్ జరగడం వల్ల టైం లేకుండే స్కెడ్యూల్ కి. సో డిఎస్పిని తీసేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ని పెట్టారు. అట్ ద సేమ్ టైం మాస్ సాంగ్ అందజేయలేకపోయారు. అదే మెయిన్ కారణం అని చెప్తున్నారు. నేను రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, జస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో గైస్, మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ న్యూస్ ఏదైతే నాకు తెలిసిందో. అండ్ సెన్సర్ టాక్ మాత్రం టెరిఫిక్ అంటే టెరిఫిక్ వచ్చింది. సో గైస్, ఆల్ ఇన్ ఆల్ ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం. అట్ ద సేమ్ టైం ఇవాళనో రేపో మనకు ఆ లిరికల్ వీడియో, రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో ఏదైతే శ్రీలీల ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద చిత్రీకరించారో ఆ లిరికల్ వీడియో కూడా రాబోతుంది. సో ఆల్ ఇన్ ఆల్ కంప్లీట్ ఈ టీజర్ ఏదైతే లాంచ్ అయిందో దాని నుంచి అంచనాలు తెలుగు రాష్ట్రాలలో ట్రిపుల్ అయిపోయినాయి. సో ఈ ఉగాది మరింత ఘనంగా జరగబోతుంది. ఎందుకంటే అక్కడ పండుగ వాతావరణం, అట్ ద సేమ్ టైం మన మూవీ లవర్స్ కి ఉస్తాద్ భగత్ సింగ్, అట్ ద సేమ్ టైం దురంధర్ 2 కూడా రాబోతుంది. సో థియేటర్స్ మాత్రం జామ్ ప్యాక్డ్ ఉండబోతుంది. గైస్, చూస్తున్న వాళ్ళు మీరు ఎస్పెషల్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.